పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాది స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్వీట్ ద్వారా తెలిపింది. जैसा कि आपको मालूम है कि आज रात बुज़दिल भारत ने पाकिस्तान पर बिला इश्तियाल जाहरियत की है और मासूम लोगों को टारगेट किया है. पाकिस्तानी अफवाज पाकिस्तान के अवाम की भरपूर हमायत से इस वक्त दुश्मन की इस जाहरियत का मुकम्मल और भरपूर जवाब दे रही है. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు భారత రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఇక పీఓకేలోని లష్కరే తోయిబా, జైసే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్తో భారత్ విరుచుకుపడింది. అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, భవల్పూర్లో మెరుపు దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ ఫర్ జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోడీ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తూ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో మనకు బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, జోష్న, అంటే దేశమంతా సివిక్ డిఫెన్స్ గురించి మాట్లాడుతోంది. ఓవైపు సాయంత్రం మొత్తం మాక్ డ్రిల్లు జరగబోతున్నటువంటి వార్తలు, అంటే దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న టైంలో ఒక్కసారి పెద్ద బ్రేకింగ్ దేశానికి సంబంధించిన ప్రజల్ని మేల్కొల్పని చెప్పాలి. తెల్లవారుజామునే మనకు అంటే ఏదైతే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుందో పహల్గాం దాడులపై మొత్తం జాతి యావత్తు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా అంటే ఉగ్రవాద చర్యను ఖండిస్తోంది. ఈ ఉగ్రవాద చర్యకు మెయిన్ కారణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగానే దీన్ని మొత్తం చూస్తూ వచ్చాం. అంటే ఎన్ని రోజులుగా అయినా తీరు మాత్రం మారడం లేదు. అంటే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతూనే ఉంది. చాలామంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఉంది. దీన్ని కొంత ప్లాన్డ్గా కొట్టాలి, ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని భారత్కు సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు కూడా భారత ప్రధాని మోదీ ఆల్రెడీ ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మీటింగ్ ద్వారా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో చాలా రోజులుగా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతా అంటే ఊహించని విధంగా ఈరోజు ఒక్కసారిగా పాకిస్తాన్, అంటే గతంలో మనం ఎప్పుడు చూసినా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్ళడం చూసాం. కానీ మొట్టమొదటిసారి పాకిస్తాన్ భూభాగంలోకి కూడా చొచ్చుకెళ్ళినటువంటి భారత వైమానిక దళాలు పూర్తిగా అక్కడ ఏవైతే ప్రధానంగా చెప్పుకుంటున్నామో మనం లష్కరే తోయిబా గురించి చెప్పుకుంటాం, జైషీ మహమ్మద్ గురించి చెప్పుకుంటాం. అంటే ఈ 2 ఉగ్రవాద సంస్థలు ఎప్పుడు భారత్లో దాడులు జరిగినా వీళ్ళే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంటారు. మన గతంలో విమాన హైజాకింగ్ చూసాం, ఆ తర్వాత పార్లమెంటుపై దాడులు కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించినవి. ముఖ్యంగా అప్పుడు మనం ప్రధానంగా అప్పుడు మసూద్ అజార్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం. ఇతని ప్రధాన స్థావరం ఎక్కడైతే ఉందో అది ఆ పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఏదైతే ఈ బహల్పూర్లోనే ఆయన యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం ఉంది. ఎప్పుడైతే మనం విమానాన్ని హైజాక్ చేసి ఇతను విడుదల చేయించుకున్నారో అతను అక్కడి నుంచే తన మొత్తం కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భారత్ కొంత చాలా ప్లాన్డ్గానే ముందుకెళ్ళని చెప్పాలి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఈ ఉగ్రదాడికి ప్రతిచర్య చేసిన తర్వాత మరోవైపు పాక్ ఆర్మీ కూడా ఎల్ఓసి వెంట కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. సామాన్య పౌరులకు సంబంధించిన
నివాసాలు జనావాసాలపై ఫిరంగులు కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎవరైనా పౌరులు గాయపడ్డారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ అంటే ఇప్పుడు అంటే జాతీయ స్థాయి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, మిగతా నెట్వర్క్స్ ద్వారా అందుతున్న సమాచారం మేరకైతే 3 పౌరులు గాయపడ్డారు. సాధారణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి పొలాలకు సంబంధించి వారు పంటలు పరిశీలించడం కోసం వెళ్ళేటువంటి వారే గాయపడ్డారు. ఆ సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్తో పాకిస్తాన్ అయితే కొంత ఆల్రెడీ పాకిస్తాన్ సంబంధించిన ప్రధాని కావచ్చు, మిగతా అక్కడ విదేశాంగ శాఖ సంబంధించిన మంత్రి మాట్లాడిన మాటలు మనం గమనిస్తూ వచ్చాం. ఖచ్చితంగా ప్రతీకార దాడులకు తెగబడతామనేటువంటి అర్థం వచ్చే విధంగానే వారి యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఆల్రెడీ పాకిస్తాన్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో భారత్ సన్నద్ధమవుతున్న సమయంలోనే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆల్రెడీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూనే ఉంది. నిరంతర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా మనకు పీఓకే కావచ్చు, ఇటు మన భారత్ సంబంధించిన ఎల్ఓసి సంబంధించిన దగ్గర కూడా పెద్ద ఎత్తున కాల్పులకు జరుగుతోంది. కానీ ఆ కాల్పుల్ని కూడా మన భారత సైన్యం చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మాత్రం చాలా క్లెవర్గా అంటే మనం చూసాం, ఏదైతే రక్షణ శాఖ కావచ్చు, భారత సైన్యం కూడా చేసినటువంటి ప్రకటనలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మేము ఎక్కడా కూడా అంటే భారతదేశం యొక్క ప్రాథమిక సూత్రం మనపై దాడి చేయండి, మనం ఎవరిపై దాడి చేయమనేది మన ప్రాథమిక సూత్రం. అలాంటి సూత్రాన్ని మేము ఫాలో అయ్యాం. కేవలం ఏదైతే ఉగ్రవ మూకల్ని లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులకు తెగబడ్డామంటూ కూడా రక్షణ శాఖ సంబంధించి ఇటు ఇండియన్ ఆర్మీ సంబంధించిన మెసేజ్ల ద్వారా అయితే మనకు సమాచారం అవుతుంది. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఆల్రెడీ భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారులు కావచ్చు, భారతదేశ విదేశాంగ శాఖ కావచ్చు, జాతీయ భద్రతా దారు కావచ్చు, వీరంతా కూడా ఆల్రెడీ మన మిత్ర దేశాలకు రాయబారులకు, మిగతా దేశాలు మన దేశంలో ఉన్న మిగతా దేశాల రాయబారులకు ఇప్పటికే దీనికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పాకిస్తాన్కు ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించి దాడులకు సంబంధించి కూడా మేము అప్రమత్తం చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఈ దాడులకు మేము ప్రస్తుతం అయితే చేయాల్సి వచ్చిందనే విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే రెండు దేశాలు కూడా ఇటు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అణ్వాయుధాలు గల దేశాలు కాబట్టి ప్రపంచమంతా కూడా కొంత శాంతిని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇండియా మాత్రం ఖచ్చితంగా అంటే ఎన్నో ఏళ్ళుగా ఈ క్షోభను అనుభవిస్తుంది, ఎన్నో రోజులుగా ఈ బాధను అనుభవిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలనే ఒక పక్కడబంది ప్లాన్తోనే ఈ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిందని మనం భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈ మూకుమ్మడి దాడులు అయితే కొనసాగిస్తూ వచ్చింది. ఎవరు ఊహించిన విధంగా గతంలో మనం చూసాం, అమెరికా చేసింది. అమెరికా మనకు అప్పుడు ఆ ఉగ్రవాది సంబంధించి అమెరికా ఎట్లయితే అక్కడ బిన్ లాడెన్ను అంతమొందించిందో, పాక్ భూభాగంలోకి వెళ్ళి కనీసం పాకిస్తాన్ భద్రతా వర్గాలకు కూడా తెలియకుండా ఆ దాడులు చేసింది. సేమ్ అదే తరహా మనం ఈరోజు కూడా ఆపరేషన్ చేశాం. అసలు పాకిస్తాన్కు తెలియకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఆ ఉగ్రవాద స్థావరాలను, ప్రధానమైన స్థావరాలు వేతున్న వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం. ఇప్పుడు అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమైన నాయకులు దాడి తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటన, స్పందించిన తీరు చూస్తే ఏమనిపిస్తోంది? ఒకవైపు మీకు శాశ్వత దుఃఖంతో ఈ ప్రతి చర్యను మేము భర్తీ చేస్తాము, ఈ ఆనందాన్ని భర్తీ చేస్తామన్న ప్రకటన కావచ్చు, యుద్ధానికి సిద్ధం, మున్ముందు సందర్భంలో సందర్భం చూసి గట్టిగా బదులిస్తాము అని చెప్పినటువంటి ప్రకటనలు మీరు ఎలా చూస్తున్నారు? 100%. అంటే గత కొన్ని రోజులుగా మనం పాకిస్తాన్ సంబంధించిన ఎవరైతే ఒక కీలకమైన వ్యక్తులు అంటే అక్కడి ప్రధాని కావచ్చు, విదేశాంగ శాఖ సంబంధించిన కార్యదర్శి కావచ్చు, వీరంతా మాట్లాడుతున్న కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. చాలా వరకు మేము అంటే ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే మాత్రం ప్రతీకార దాడులు తప్పవు, అవి కూడా చాలా తీవ్రంగా ఉంటాయి, శత్రువును గట్టిగా దెబ్బ కొడతా ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. 10 గంటలకు ఇప్పుడు పాక్ ప్రధానికి సంబంధించిన మీడియా అంటే వారు భద్రతా సంబంధించినటువంటి వారితో అధికారులతో కూడా ఈరోజు మిలిటరీ అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఒక ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. గట్టిగా ఏదో ఒక అంటే ప్రతిస్పందన చూపెట్టాలనేటువంటి భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు చేస్తున్న కామెంట్స్ అయితే ఖచ్చితంగా తీవ్రమైన చర్యకు వారు ముందుకెళ్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఇండియాకి సంబంధించి ఇండియా సైనిక సామర్థ్యం కావచ్చు, మిగతా ఇండియా ముందుకు వెళ్ళిన తీరు కావచ్చు, అంటే ప్రపంచ దేశాలు కూడా మనం తప్పు పట్టే విధంగా లేవు. ఎందుకంటే ఎన్నో రోజులుగా మన భారతదేశం ఉగ్రవాదాలకు సంబంధించిన బాధిత దేశంగానే ఉండిపోయింది. ఎన్నో అంటే ప్రధాన నగరాలు లక్ష్యంగా చేసుకుని ఇక్కడ దాడులు చేయడం కావచ్చు, అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న పరిస్థితులు కూడా చూసాం. పాకిస్తాన్కి ఇటు అంతర్జాతీయ వేదికగా కూడా మనం ఎన్నోసార్లుగా చెప్పే ప్రయత్నం చేశాం. కానీ పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు లేదు. మొన్నటి పహల్గాన్ దాడిలో ఎంతమంది అమాయకులు
ప్రాణాలు కోల్పోయారుగా చూసాం. సో దీనికి ఒక గట్టిగా పులి స్టాప్ పెట్టాలంటే మాత్రం ఈ సమయంలో అన్ని రకాలుగా అంటే ఆల్రెడీ మనం చూసాం, అంటే జలాలను నిలిపివేయడం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పాకిస్తాన్కి కొంచెం టైట్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూనే మరోవైపు అసలైన బుద్ధి చెప్పడం కోసం ఈరోజు ఈ దాడులకు మన ఇండియా ప్రభుత్వం, భారత ప్రభుత్వం సిద్ధమైందని చేసిందని మాత్రం మనం భావించాల్సి ఉంటుంది. పకడ్బందీగానే ముందుకెళ్ళింది, చాలా ప్లాన్డ్గా ఈ ఆపరేషన్ సింధూర్తో వెళ్ళింది. కాబట్టే ఈరోజు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ జై హింద్ అని చెప్తున్నారు. సైన్యం వెంట మేము ఉంటాం, భారత సైన్యం వెంట మేము ఉంటాం అంటూ కూడా వారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ట్విట్టర్ వేదికగా ఆల్రెడీ అన్ని పార్టీలకు అతీతంగా దేశమంతా ఒకటైంది, జాతి అంతా కూడా ఒకటైంది. ఈ రోజు సాయంత్రం మరోవైపు మనకు మాక్ డ్రిల్స్ కూడా కొనసాగబోతున్నాయి. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండే విధంగా ఆల్రెడీ మన భారత సైన్యం సిద్ధమైంది, ఇక్కడ రక్షణ శాఖ సిద్ధమైంది, అన్ని రకాల ఏర్పాటుతో ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ అందరి మద్దతు కూడగొట్టుకునే విధంగా ముందుకెళ్తుంది. మనం ఈ మధ్యకాలంలో చూసాం, అంటే ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉంది. భారత హిస్టరీ చూసినప్పుడు కూడా సంబంధించి మద్దతు కూడగట్టుకునేటువంటి విషయంలో ఏ పొజిషన్ లో ఉంది అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పంద రద్దు కావచ్చు, వీటన్నింటి తర్వాత పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి వెళ్ళినటువంటి క్రమంలో ఎక్కడా కూడా సపోర్టివ్ వచ్చినట్టుగా అనిపించలేదు, ఎక్సెప్ట్ చైనా తప్ప మిగతా ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేసినట్టుగా అనిపించలేదు. అండ్ వాళ్లకు ఎటువంటి సపోర్ట్ కూడగట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, అండ్ ఏ దేశాలు ఎక్సెప్ట్ చైనా కాకుండా మిగతావి చూసి చూడనట్టుగా ఉండేటువంటి దేశాలు పాకిస్తాన్కి ఏమున్నాయి? అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా చైనా, అంటే ద్వైపాక్షిక సంబంధాలు, మన సరిహద్దుకు సంబంధించిన వివాదాలు, ఇలాంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారనేది మాత్రం కాదలేని నిజం. ఆల్రెడీ దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. వారికి సైనిక పరమైన కావచ్చు, మిగతా రక్షణ శాఖకు సంబంధించినటువంటి సహకారం కూడా ఆల్రెడీ చైనా ఎప్పటి నుంచో అందిస్తూ వచ్చింది. అయితే మీరన్నట్టు అంతర్జాతీయ వేదికలపై మాత్రం పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్క పాజిటివ్ ఇష్యూ కూడా లేదు. ఎక్కడ అంటే ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నా, ఇటు భద్రతా మండలికి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడినప్పుడు కావచ్చు, ఎక్కడ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎప్పుడు ఒంటరవుతూనే వచ్చింది తప్ప ఎప్పుడు కూడా పాకిస్తాన్కు సంబంధించి పెద్దగా సపోర్ట్ వచ్చిన పరిస్థితి లేదు. కానీ ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయంటే రెండు కూడా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశాలు కాబట్టి ఏ చిన్నగా, ఎందుకంటే మళ్ళీ అందులో ఇండియాలాగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం లేదు అక్కడ. పాకిస్తాన్ ప్రభుత్వంపై మిగతా ప్రేరేపితమైనటువంటి అంటే అక్కడ మదర్సాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదంటే ఐఎస్ఐ సంబంధించి ఏజెంట్లకు సంబంధించి ఐఎస్ఐ వారికి సంబంధించి వారి ప్రేరేపితం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బాధ్యతాయుతమైన ప్రభుత్వం లేదు కాబట్టి వారిపై ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత అది ఆందోళన కలిగించే విషయంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్నగా ఉన్న ఈ యుద్ధం, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధంగా లేదు, ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. ఇది యుద్ధంగా మారొద్దని మాత్రం ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే భారత్ మాత్రం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఇప్పట్లో కాదు ఇంకెప్పటికీ ఉంటుందా లేదా అనేది కూడా డౌటే. ఒకవైపు అక్కడ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు కళ్ళకు కట్టినట్టు చాలా సందర్భాలు నిరూపించాయి. అండ్ అక్కడ ఆర్మీ చేతిలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా కీలుబొమ్మలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏమైనా వ్యతిరేక చర్య, ఆర్మీకి వ్యతిరేక చర్య తీసుకున్నా కూడా ఆర్మీ ఉపేక్షించకుండా గద్దె దించినటువంటి క్రమాలు కూడా మనం చూసాం. మరి అక్కడ పౌరుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ఆర్థిక వ్యవస్థ తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా పతనమైంది, చాలా దీన పరిస్థితిలో ఉంది. ఆ విషయం మనకు తెలుసు. ఆల్రెడీ పాకిస్తాన్ సాధారణ జనాలు మాత్రం ఇండియాతో పెద్దగా యుద్ధం కోరుకున్న పరిస్థితులు లేవు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వేదికగా ప్రచారమైన, అంటే పహల్గామ్ దాడి తర్వాత ప్రచారమైన కొన్ని వీడియోలు కూడా దీనికి మనం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. చాలామంది పాకిస్తానీయులు కేవలం అంటే ఈ ఉద్రిక్తలను చల్లార్చలను కోరుకుంటున్నారు, భారత్తో యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఫస్ట్ గట్టెక్కడం ఎట్లా అని చూస్తున్నారు. అక్కడి నాయకత్వాన్ని కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం అంటే మిలిటరీ జోక్యం అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం వైపు వెళ్తే ఇప్పటికే చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి అక్కడ ఆర్థిక వ్యవస్థ ఇంకా చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఎప్పుడు కూడా భారత్తో వైరం అనేది మంచిది కాదనేది మాత్రం వారికి స్పష్టమైంది. కాబట్టి అక్కడి ప్రజల నుంచి కూడా పెద్దగా మద్దతు రావచ్చు. కానీ ఏవైతే ఈ మదర్సా అంటే మతోన్మాద శక్తులకు సంబంధించి మాత్రం వారి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు మాత్రం భారత్తో ఎప్పుడు కూడా అంటే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఒక ప్రెషర్ మాత్రం అక్కడి ప్రభుత్వంపై చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే పరిస్థితులు మాత్రం కొంత ఆందోళన. దాడికి సంబంధించి పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది, మాకు ఈ దాడికి సంబంధం లేదు, అది ఉగ్రవాదుల దాడి అన్నటువంటి విధంగా. ఇక్కడ భారత్ చెబుతోంది అర్ధరాత్రి జరిపినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఉగ్ర స్థావరాలపై మాత్రమే చేసినటువంటి దాడి, దానికి సంబంధించిన సుస్పష్టమైనటువంటి వివరాలను కూడా ట్వీట్ చేశారు. ఇవాళ 10 గంటలకు దానిపై వివరాలు కూడా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. బట్ పాకిస్తాన్ పైన జరుగుతున్నటువంటి దాడిగా పాకిస్తాన్ చూపుతున్నటువంటి క్రమాన్ని మనం ఏ విధంగా చూద్దాం? అంటే మీరు అన్నట్టు
ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఈ కపట నాటకాలు మిగతా ఈ చెప్పుకోవడాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఏవైతే ఇప్పుడు ఏ ఉగ్రదాడి జరిగినా ఆ ఉగ్రదాడులకు అంటే ఆ ఉగ్రముఖాలకు సంబంధించిన మూలాలు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్లో బయటపడుతున్నాయి. అవి మనం ఆధారాలతో సహా అంతర్జాతీయ వేదికలపై నిరూపించాం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. అయితే కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం గట్టిగా వాదించే అవకాశం ఉంది. మా భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారు, మా భూభాగంలో దాడులు చేశారని ఒక్క టాపిక్తో మాత్రం వారు మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఎన్నోసార్లు మేము ఉగ్రవాదులకు సంబంధించి వారి ఆధారాలు సహా బయట పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్ చర్యలు చేపట్టలేదు. కాబట్టి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకే పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పేందుకే మీ చర్యకు పాల్పడ్డామనే విషయాన్నే పదే పదే భారత్ చెప్తూ వచ్చింది. ఈ రోజు కూడా మన రాయబారులకు, అంటే మన దేశంలో ఉన్న మిగతా రాయబారులకు కావచ్చు, వేరే దేశాలకు సంబంధించి మన మిగతా దేశాలకు సంబంధించి ఇప్పటికే మనం ఇచ్చిన మెసేజ్ ద్వారా కూడా అదే విషయం చెప్పే ప్రయత్నం చేశాం. కేవలం ఉగ్రవాదంపై జరిగిన దాడిగానే ఇది చూడాలి. మేము ప్రజాస్వామిక దేశంగా ఉన్నాం. ఇప్పటికీ మేము అక్కడి పౌరులపై కానీ, అక్కడి ఆస్తులపై కానీ, అక్కడి సైన్యంపై కానీ దాడి చేయలేదు. పాకిస్తాన్ స్పందించినటువంటి క్రమంలో కూడా ఎక్కడా కూడా పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి సౌకర్యాలు, సదుపాయాలపై దాడి జరిగినట్టు ఎక్కడా చెప్పట్లేదు. మా భూభాగంలోకి వచ్చారు అన్నది మాత్రమే వాళ్ళ లైన్. ఎక్కడా కూడా పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలు, సదుపాయాలు ఏదైతే భారత్ చెబుతోందో అది కాదు అని చెప్పట్లేదు. ఉగ్ర శిబిరాలపై మనం దాడి చేశామని చెప్పినటువంటి క్రమంలో కాదు ఆర్మీకి సంబంధించినటువంటివి అనేది ఎక్కడా చెప్పట్లేదు. జస్ట్ భూభాగంలోకి మాత్రమే వచ్చింది అనేదే వాళ్ళ లైన్. 100% కేవలం మీరు అన్నట్టు అధికారిక వారి ప్రకటనలో కూడా కేవలం ఉగ్రవాదుల సంబంధించిన స్థావరాలపై ఎక్కడికి దాడి జరిగిన ఆ వివరాలు మాత్రమే చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ సైనిక స్థావరాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కామన్ పౌరులు చనిపోయినట్టుగా కానీ ఎక్కడ వారి ప్రకటనలో లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత మనకు అది ప్లస్ పాయింట్గానే భావించాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో, పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో మాత్రం మనకు సంబంధించిన కొంతమంది సాధారణ పౌరులు చనిపోయినట్టుగా కొంత వార్తలు వస్తాయి. దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మరి అధికారికంగా కూడా ప్రభుత్వం నుంచి, మన ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి దీని గురించి ఇప్పుడే మనం తొందరపడి చెప్పలేం. కానీ మరి కాసేపట్లో 10 గంటలకు ఇప్పుడు ఆర్మీ తన మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నది జరిగేదంతా, అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంతా పాకిస్తాన్ ఏం చేయబోతుంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం అమెరికా కావచ్చు, మిగతా పెద్ద దేశాలన్నీ కూడా భారత్ సంబంధించిన దాడిని అంటే సమర్థించడం, అంటే ఒక విధంగా వారు ఉగ్రవాదంపై దాడిని మాత్రం వారందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారు. రెండు దేశాలకు శాంతి అంటే సంయమనం పాటించాలని కోరారు. అసలు ప్రతి దాడి చేయడానికి పాకిస్తాన్ ముందుకెళ్ళొద్దు అంటూ కూడా అమెరికా సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, మిగతా వారు పరోక్షంగా చెప్పారు. సో ఇవన్నీ కొంత పాకిస్తాన్కు కూడా అంత ఈజీగా ముందుకెళ్ళడానికి అయితే లేదు. సో మరి దేశ పౌరులను కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులను సంతృప్తి పరచడం కోసం మరి ఏమైనా దాడులు వెళ్ళడానికి లేదు అనుకునేటువంటి అవకాశం ఉందా? పాకిస్తాన్ ఎటువంటి అవకాశం లేని చోట కూడా ఇటువంటి దుశ్చర్యలు గతంలో చాలా చేసింది, ఉగ్రవాదులను పెంచి పోషించింది. పదే పదే అటువంటి చర్యలకు పూలుకుంటున్నటువంటి క్రమంలో మిగతా దేశాల యొక్క యాక్సెప్టెన్సీ కోసం ఎదురు చూసేటువంటి అవకాశం ఉందా? అంటే మీరు అన్నట్టు వాళ్ళకైతే ఇప్పుడున్న ఏకైక మార్గం అంటే అక్కడ మతోన్మాద శక్తులను సంతృప్తిపరచాలన్నా, అక్కడ ఉన్న వ్యవస్థను కొంచెం సంతృప్తిపరచాలన్నా ఖచ్చితంగా దాడి చేయాలి. మళ్ళీ అందులో ఇప్పుడు రీఅటాక్ చేయకపోతే తన సామర్థ్యం తగ్గించుకున్నట్టు కూడా అవుతుంది. కాబట్టి ఒక గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేయకపోతే ఇంకా శత్రువుకు తాము ఇంకా పవర్ ఇచ్చినంత విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ప్రతిచర్యకు పాల్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మన సైన్యం సన్నద్ధతతో ఉంది. ఆల్రెడీ మనం ఈరోజు చూసిన మాక్ డ్రిల్స్ అన్నీ కూడా దానికే కారణం. అంటే యుద్ధం అయితే జరగలేదు, కానీ యుద్ధ వాతావరణం అయితే ఆల్రెడీ నెలకొంది. ప్రస్తుతం మనకు 2 సరిహద్దు ప్రాంతాల్లో 2 దేశాల్లో మాత్రం యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో మినిట్ టు మినిట్ ఏం జరగబోతున్నట్టు ఉత్కంఠ ఉంది. ఆల్రెడీ మన సంబంధించిన ఏజెన్సీస్ అన్నీ కూడా అదే పనిలో ఉన్నాయి. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఈజీగా ఏం కాలేదు. ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని చాలా ప్లాన్డ్గా, అంటే మనం గతంలో చూసాం, ఏదైతే మనం గతంలో జరిగిన దాడులను గమనించినప్పుడు ఆ దాడుల సందర్భంలో కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు మాత్రమే వెళ్ళి అక్కడున్న కొన్ని స్థావరాలపై దాడి చేశాం. దాన్నే మనం చాలా గొప్పగా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏకంగా పాకిస్తాన్ భూభాగం, అది కూడా లాహోర్కు 30 కిలోమీటర్ల దూరం వరకు మన వైమానిక దళాలు వెళ్ళాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన పవర్ ఎలా ఉంది, మనం ఎంత పకడ్బందీగా వ్యూహంతో ముందుకు వెళ్ళామనేది మాత్రం చాలా క్లియర్గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో దేశం మొత్తం కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది రమణ. ఒకవైపు అంటే తప్పుడు ధ్రువపత్రాలతో ఇప్పటికీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరులు ఇక్కడ ఉండి కొన్ని దుశ్చర్యలు చేసినటువంటి క్రమాన్ని చూసాము. వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా భారత్కు సంబంధించినవే ఉన్నప్పటికీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు పూనుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇంత అలర్ట్, ఇంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి క్రమంలో దేశం మొత్తం అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.
ప్రతి భూభాగంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి సిటీస్లో ఎక్కువగా అలర్ట్ ఉండాల్సినటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏమంటారు రమణ? 100%. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం జరిగే డ్రిల్ అంతా కూడా దానికి సంబంధించే. అంటే మీరు అన్నట్టు సైనిక స్థావరాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు కావచ్చు, మనకు ముఖ్యమైనటువంటి రక్షణ స్థావరాలు ఉన్నవి కావచ్చు, ఇలాంటి వాటిని ఫోకస్గా చేసుకుని శత్రు దేశం దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మొత్తం 4 ప్రాంతాలు, హైదరాబాద్లోనే 4 ప్రాంతాలు ఈరోజు మనకు మాక్ డ్రిల్ జరగబోతుంది. కేవలం 4 ప్రాంతాలే కాకుండా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా సైరన్ మోగుతుంది. సైరన్ మోగినప్పుడు ఎట్లా ఉండాలనే విషయంలో కూడా కొంత మనం అలర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మొత్తం యావత్ దేశాన్ని కూడా అలర్ట్ చేసే ప్రయత్నం కేంద్ర హోంశాఖ చేసింది. ఆల్రెడీ చాలా పెద్ద మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఫైర్ సంబంధించిన యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనే విషయంలో కూడా సన్నద్ధత అయితే పూర్తిగా దాదాపు కంప్లీట్ అయిందని చెప్పాలి. యావత్ భారత జాతి కూడా కోరుకుంటుంది. ఆర్మీ ఒకవేళ ప్రతి దాడి కావచ్చు, యుద్ధం కావచ్చు, ఆ క్రమంలో ఏ విధంగా అలర్ట్ ఉండాలి అనేది ఒక ఎత్తు అయితే, ఈ ఉగ్రవాదులకు సంబంధించి దేశంలోనే నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. 100%. ఆల్రెడీ ఆ పనిలో మన టీమ్స్ ఉన్నాయి, మన ఇంటెలిజెన్స్ టీమ్స్ అని కూడా అదే పనిలో పనిచేస్తున్నాయి. మొన్నటి వరకు కూడా మీరు అన్నట్టు గుర్తింపు కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించారు, ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. దాదాపుగా పంపించడం జరిగింది. ఒక టీం, కొన్ని ప్రత్యేక టీంలు అయితే అలాంటి దేశంలో తలదాచుకున్నటువంటి ఉగ్రవాద మూకలు కావచ్చు, మిగతా బయటకు సంబంధించి అసాంఘిక శక్తులకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి వారిపై పూర్తి స్థాయిలో నిఘా అయితే కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపుగా అలర్ట్ చేశారు. మనకు అంటే ఇవన్నీ కూడా చాలా సున్నితమైన విషయాలు కాబట్టి చాలా ఇంటర్నల్గా ఇవన్నీ ప్రక్రియ దాదాపు పూర్తి చేసింది హోంశాఖ. ఎన్నో రోజులుగా కీలక భేటీలు, వరుస భేటీలు జరిగాయి. ఆ వరుస భేటీల ద్వారా ఒక పక్కా ప్లాన్తో ఈ ఆపరేషన్ సింధూర్ అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, మొత్తం పాకిస్తాన్ సంబంధించిన ప్రచర్య ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి అంతర్జాతీయ వేదికలపై మాత్రం వారిని ఒంటరి చేసే ప్రయత్నం, మనం చేసింది కరెక్ట్ అనే విషయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే భారత్ సంబంధించి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం ఎక్కువ అంటే ప్రపంచం మొత్తంలో ఉగ్రవాదాలకు సంబంధించి బాధిత దేశంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా దాదాపు ఆ టాప్ 5లో ఉంటుంది. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఇక్కడ బలి తీసుకున్న మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసే ప్రయత్నం జరిగింది. మొన్నటికి మనం చూసిన పైల్గాన్ దాడి కూడా ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసేందుకు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠంగా చూడాల్సి ఉంటుంది. అండ్ రమణ, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది ఇవాళ అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాం దాడి ఏదైతే జరిగిందో దానికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్తో పీఓకేలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ తుదముట్టించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు సంయుక్తంగా ఈ దాడి చేశాయి. అయితే ఈ దాడికి సంబంధించి అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది, దాడి జరిగింది అని చెబుతోంది. అయితే దీనికి సంబంధించి సమయం, సందర్భం చూసి గట్టిగా బదులిస్తాము అంటున్నారు. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన భారత్కు ఇది తాత్కాలిక సంతోషం మాత్రమే, దీన్ని మేము శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాము అని చెప్పేసి ఒక హెచ్చరికతో ప్రకటన చేసినది కూడా మనం చూసాము. అయితే నెక్స్ట్ ఏం జరగబోతోంది? పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరోవైపు యుద్ధం మొదలైంది. భారతదేశం మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చింది. భారత్ మాతాకు జై అంటూ, జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఉందో భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బాసటగా పౌరులంతా కూడా భారతదేశం మొత్తం కూడా సపోర్ట్ చేస్తోంది. పార్టీలకు అతీతంగా కూడా ఈ చర్యను ఆహ్వానిస్తున్నటువంటి క్రమంలో భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ సీఎం షహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడింది అని ఆరోపించారు. ఇక భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువుని వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. ఇక పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది. భారత మిసైల్ దాడులకు చాలా మంది ప్రజలు చనిపోయారంటూ ఇండియాపై నిందలు మోపుతోంది పాకిస్తాన్. అయితే ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ఎల్ఓసి వెంట రాజౌరి, పూంచ్ సెక్టార్లలో
ఆర్మీ జరిపినటువంటి దాడుల్లో భారత్కు సంబంధించినటువంటి రాజౌరి పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఒకవైపు భారత ఆర్మీ ఉగ్ర శిబిరాలపై పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తే అటు పాకిస్తాన్ ఆర్మీ భారత్కు సంబంధించినటువంటి జనావాసాలపై పౌరులపై దాడులు చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. అటు పాక్లో ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుపెట్టడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిది అని సూచించారు. భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చెయ్యొద్దు అన్నారు. వాళ్లు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన మెరుపు దాడులకు సంబంధించి కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేస్తూ ఆయన జై హింద్ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, పహల్గామ్ టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అయింది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలర్ట్ గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఇక భారత మెరుపు దాడులకు పిరికి పంద చర్యగా అటు పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులు సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. భారత గగనతలంలోకి శత్రు దేశం నుంచి వచ్చే ఎలాంటి మిసైల్నైనా వెంటనే కూల్చేయడానికి సిద్ధమైపోయింది. అయితే ఇవాళ 10 గంటలకు రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు మీడియా మీట్ పెట్టి ఈ ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించనున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనిపైన అప్డేట్స్ కొనసాగుతాయి.